హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 28th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే షెన్లీ హీరో కోసం వెయిట్ చేస్తూ వాకిట్లోనే ఉంది. అంతలో హీరో ఇంటికి వచ్చేస్తున్నాడు. షెన్లీ హీరోని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటే హీరో 2 చేపల్ని చూపించి ఈ రోజు నీకు పెద్ద పార్టీనే అని అంటున్నాడు. అది విని షెన్లీ స్మైల్ ఇస్తూ ఉంది. హీరో స్పీడ్గా వంట పనంతా కంప్లీట్ చేసేసి షెన్లీకి తినిపిస్తూ ఉంటే అదంతా చూసి షెన్లీ ఇంతకు ముందు ఈయన దగ్గర మంచి పవర్ఫుల్ స్మెల్ వస్తూ ఉండేది, కానీ ఇప్పుడు సముద్రం స్మెల్, ఫిష్ స్మెల్ అన్ని కలిపి వస్తూ ఉంది. ఈయన కంప్లీట్ గా ఫిషర్మెన్ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయినట్టు ఉన్నాడు అనుకొని హీరోని చూస్తూ ఉంది. ఇక్కడేమో ఫూరాంగ్ ఎలా అయినా ఒక మంచి పవర్ఫుల్ మెడిసిన్ ని ప్రిపేర్ చేసి ఆదిదేవుడు గారికి ఇవ్వాలి అనుకొని ఏదో సీరియస్ గా ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. అదంతా ఫూరాంగ్ అసిస్టెంట్ చూసి ఈయనకి ఎప్పటి నుండి ఇంత బాధ్యత వచ్చింది, బాగా వర్క్ చేస్తున్నారు అని అనుకుంటున్నాడు. నన్ను ఎలా అయినా ఆదిదేవుడు గారు మెచ్చుకోవాలి, దానికోసం నేను నా కంప్లీట్ టాలెంట్ ని చూపించబోతున్నాను అని అనుకుంటూ ఉన్నాడు. అంతలో అక్కడికి యూలాంగ్ వచ్చేస్తుంది. రే, ఇక్కడేం చేస్తున్నావు, ఆదిదేవుడు గారిని మీట్ అవ్వడానికి వెళ్ళడం లేదా అని అడుగుతూ ఉంటే అక్క, ఆయన కోసమే ఈ మెడిసిన్ ని ప్రిపేర్ చేస్తున్నాను అని ఫూరాంగ్ అంటున్నాడు. దానికి యూలాంగ్, నువ్వు చేసి వెలగబెట్టింది చాలు, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను, దీన్ని తీసుకుని వెళ్ళి ఇవ్వు అనేసి ఆ మెడిసిన్ ని ఫూరాంగ్ కి ఇస్తుంది. అక్క ముందే పుస్తకాల పురుగు, చాలా బాగా ప్రిపేర్ చేసింది అని అనుకుంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ షెన్లీ నిద్రలేస్తుంది. లేచి కూర్చొని ఏమేం సెన్సెస్ పనిచేస్తుందా అని చెక్ చేసుకుంటూ ఉంది. ఇప్పుడు పైకి లేచి వచ్చి తొంగి చూస్తే అక్కడ హీరో కూర్చొని ఉన్నాడు. అబ్బా, నాకు ఈ రోజు కళ్ళు కనిపిస్తుంది, చెవులు కూడా బాగానే వినిపిస్తుంది అని అనుకుంటూ హీరోని ప్రేమగా చూస్తూ షెన్లీ నిలబడుకొని ఉంది. హీరో ఏదో థింక్ చేసేసి వేగంగా లోపలికి వెళ్లి షెన్లీ కోసం ఏదో కుక్ చేస్తున్నాడు. షెన్లీ కొంచెం టీ అన్నా తాగుదాము అనేసి టీ తాగుతూ ఉంటే అంతలో అక్కడికి ఫూరాంగ్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆదిదేవుడు గారు అని అరుస్తూ వస్తున్నాడు. హీరో వెంటనే కొంచెం నోరు ముయ్యి అన్నట్లు ఫూరాంగ్ కి సిగ్నల్ ఇచ్చేసి హీరో తిరిగి చూస్తూ ఉంటే షెన్లీ కూడా చూస్తూ ఉంది. షెన్లీని చూసి ఫూరాంగ్ షాక్ అయిపోతున్నాడు. కానీ షెన్లీ వెంటనే ఏదో ప్లాన్ వేసుకొని తనకి కాళ్ళు చెవులు పనిచేయడం లేదు అన్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంది. తడుముకుంటూ టేబుల్ దగ్గరికి వెళ్లి టీ కప్ని అక్కడే పెట్టేసి లోపలికి వెళ్లి కూర్చుని ఉంటే షెన్లీ అని అంటూ హీరో వెనకాలే వస్తున్నాడు. షెన్లీ తన యాక్టింగ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటే సరే ఓకే, ఈ రోజు తనకి కళ్ళు కనిపించడం లేదు, చెవులు వినిపించడం లేదు అని హీరో ఫూరాంగ్ తో అంటున్నాడు. ఈ మ్యాటర్ అంతా మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఏంటి అని ఫూరాంగ్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఫూరాంగ్ ఏ వార్గాడ్ షెన్లీ అని ఎగతాళిగా పిలుస్తూ ఉంటే షెన్లీ నాకేమీ వినిపించడం లేదు అన్నట్టు కూర్చొనుంది. ఇంక చాలు అరవకు, సమ్ టైమ్స్ తను చూడగలదు, సమ్ టైమ్స్ మాట్లాడగలదు, ఇలా కొన్ని సెన్సెస్ అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంది అని హీరో అంటూ ఉంటే అది విని ఫూరాంగ్, అయ్యో పాపం షెన్లీ, నేను మీ దగ్గర ఒకటి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మా అక్క కష్టపడి ఈ మెడిసిన్ ని ప్రిపేర్ చేసింది, మీరు మీ హెల్త్ ని పట్టించుకోకుండా ఉండకండి, మీరు షెన్లీకి దెబ్బలు తగిలింది అని షెన్లీని బాగా చూసుకోవాలి అని అనుకొని మీ హెల్త్ ని నెగ్లెక్ట్ చేయకండి. మీరు షెన్లీ కోసము సముద్రాన్ని 10 రోజులు ఫ్రీజ్ చేశారు, అది మాత్రమే కాకుండా థండర్ పనిష్మెంట్ ని కూడా అనుభవించారు, మీకు చాలా గాయాలయ్యింది, అదంతా మీరు మర్చిపోకండి అని ఫూరాంగ్ అంటూ ఉంటే అదంతా షెన్లీ వినేస్తుంది. షెన్లీ కొంచెం షాక్ అయిపోతుంది. మీ అక్కకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు అని హీరో అంటూ ఉంటే మీ వీపుకి బాగా గాయాలయ్యింది, మీరు దాన్ని చూడలేరు కదా, నేను మీకు హెల్ప్ చేయనని ఫూరాంగ్ అంటున్నాడు. సరే ఓకే, ఒక్క నిమిషం వెయిట్ చెయ్యి అనేసి స్పీడ్గా లోపలికి వెళ్ళి షెన్లీకి ఒక సూప్ని ఇచ్చేసి దీన్ని తాగుతూ ఉండు, అర్థమవుతుందా అనేసి హీరో బయటకు వెళ్ళిపోతున్నాడు. కానీ షెన్లీ కిటికీ నుండి తొంగి చూస్తూ ఉంది. ఫూరాంగ్ హీరో షర్ట్ ని రిమూవ్ చేయగానే వీపు మీద ఒక పెద్ద గాయం ఉంది. దాన్ని చూసి షెన్లీ షాక్ అయిపోతుంది. ఫూరాంగ్ అంటున్నాడు, మునపటి కంటే ఇప్పుడు కొంచెం బెటర్ గానే ఉంది, కానీ గాయం ఇంకా డేంజర్ గానే కనిపిస్తుంది ఆదిదేవుడు గారు అంటున్నాడు. ఫూరాంగ్ చిన్న పవర్స్ ని వేసి హీరోని క్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. షెన్లీ బీచ్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మన హీరో షెన్లీ వెనకాలే వెళ్తున్నాడు. షెన్లీకి ఏమీ అర్థం కావడం లేదు, ఏదో కన్ఫ్యూజ్ అవుతూ వెళ్తూ ఉంది. ఇప్పుడు షెన్లీ ఇంట్లో కూర్చొని ఉంది, కానీ తనకి బాగా బోర్ కొడుతూ ఉంది. ఏంటి ఇంత బోర్గా ఉంది, సరే ఇక్కడ చేపలు పట్టే వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం అనేసి షెన్లీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో మళ్ళీ ఆదిదేవుడు గారు చేపలు పట్టడానికి వచ్చారు అనే మ్యాటర్ చెప్పడానికి ఆ తాబేలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మ్యాటర్ ని రాజుగారికి చెప్తూ ఉంటే అది విని రాజుగారు, అయ్యో ఆదిదేవుడు గారికి ఇప్పుడు ఏం కావాలో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు,
ఇంకా కొంచెం వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని తీసుకుని వెళ్ళి వెయ్యండి రా అని రాజు అంటూ ఉంటే సరే ఓకే అలానే చేస్తాము అనేసి అక్కడున్న వాళ్ళంతా పరుగులు తీస్తూ ఉన్నారు. ఆగండి ఆగండి నేను కూడా వస్తాను, నేను కూడా వచ్చి కొన్ని సెలెక్ట్ చేస్తాను అనేసి రాజుగారు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఆదిదేవుడు గారు చేపలు పట్టడానికి వలని విసిరితే బోట్ అంతా వాల్యుబుల్ ఐటమ్స్ తో నిండిపోయి ఉంటుంది. ఒక్క చేప కూడా దొరకలేదు. ఇదేంటి ఒక్క చేప కూడా దొరకలేదు అని హీరో అనుకుంటూ ఉన్నాడు. డైలీ ఇలానే జరుగుతుంది, మనం ఎప్పుడు వల విసిరినా కూడా వాల్యుబుల్ ఐటమ్స్ మాత్రమే దొరుకుతున్నాయి అనేసి బోట్ ని తీసుకుని వచ్చి పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలని థింక్ చేస్తూ నిలబడుకుని ఉంటే అక్కడికి షెన్లీ వచ్చి బోట్ ని తొంగి చూస్తుంది. దాంట్లో అన్ని కాస్ట్లీ ఐటమ్స్ నే ఉన్నాయి. దాన్ని చూసిన వెంటనే షెన్లీకి అర్థమైపోతుంది చేపలు పట్టడం కోసము షిన్షి వలని విసిరితే ఆ సముద్రరాజుకి ఏం చేయాలో అర్థం కాక ఇలా వాల్యూ ఐటమ్స్ అన్నిటినీ దీంట్లో పడేశారు అనేసి అనుకుంటూ దీన్ని ఇలానే రిటర్న్ చేస్తే బాగోదు అనుకొని షెన్లీ నాకు దీంట్లో ఒక ఐటమ్ కావాలి, నేను దాన్ని తీసుకోవచ్చా అని షెన్లీ అడుగుతూ ఉంది. వెంటనే హీరో నీకేం కావాలో అన్నిటినీ తీసుకో, రిమైనింగ్ వాటిని నేను సముద్రంలో మళ్ళీ పడేస్తాను అని అంటూ ఉంటే సరే ఆగండి నేను తీసుకుంటాను అనేసి వాటిని చూడడానికి వెళ్తుంది. కానీ కాళ్ళు స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటే హీరో షెన్లీని పట్టుకుని జాగ్రత్త అని అంటున్నాడు. షెన్లీకి పాత మెమరీస్ అన్ని గుర్తుకు వచ్చి కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి అక్కడ ఒక జేడ్ టోకెన్ ఉంది కదా నేను దాన్ని తీసుకుంటాను అని అంటుంది. ఓ ఇది కావాలా తీసుకో అనేసి ఇక్కడ ఉన్న కొన్ని ముత్యాలన్నిటిని తీసుకుని వెళ్లి అమ్మేసి వచ్చిన డబ్బులతో మనం ఫిష్ కొనుక్కుందాము అని హీరో అంటున్నాడు. సరే ఓకే అనేసి ఇద్దరు కలిసి షాప్ కి వెళ్లి ఈ ఫిష్ కావాలి ఆ ఫిష్ కావాలి అని అంటూ ఉన్నారు. అప్పుడు జనాలంతా షాప్ లోకి వెళ్లి దాక్కుంటున్నారు. ఏంటా అని చూస్తే అక్కడికి ముగ్గురు రౌడీస్ వస్తున్నారు. వాళ్ళు నేరుగా హీరో దగ్గరికి వచ్చి ఎవర్రా వీడు ఇంత హైట్ గా ఉన్నాడు, ఏంట్రా నువ్వు ఇంత హైట్ గా ఉన్నావు అని అడిగేసి ఓ అప్పుడప్పుడు కాస్ట్లీ ఐటమ్స్ అన్నిటినీ తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మేసి చేపలు తీసుకుని వెళ్లేది నువ్వేనా, సరే ఓకే నీ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటినీ నాకు ఇచ్చేయరా, నేను ఈ ఊరి లీడర్ కొడుకుని మామూలు వసూలు చేయడం కోసమే ఇక్కడికి వచ్చాను అని అతను కొంచెం ఓవర్ గా బిహేవ్ చేస్తూ ఉంటే హీరో వెంటనే నేను వీటిని సముద్రంలోనైనా పడేస్తాను కానీ నీకు మాత్రం ఇవ్వను అనేసి అక్కడి నుండి బయలుదేరుతున్నాడు. ఏంట్రా వీడు బాగా ఓవర్ చేస్తున్నాడు, నేనెవరో వీడికి తెలియదు అనుకుంటా అనేసి అతను హీరో దగ్గర గొడవ పడడానికి వస్తూ ఉంటే షెన్లీ వచ్చి హీరో చేతిని పట్టుకుంటుంది. అతను షెన్లీని చూసి షాక్ అయిపోతున్నాడు. ఏంటి భూలోకంలో ఇంత అందమైన అమ్మాయినా అని, ఈ అమ్మాయి చాలా అందంగా ఉందిరా అని హీరోతో అంటున్నాడు. నీకు మంచి టేస్ట్ ఉంది అని హీరో అంటున్నాడు. అతను షెన్లీని చూసి సొల్లు కార్చుకుంటూ హాయ్ అని షెన్లీతో మాట్లాడడానికి వెళ్తున్నాడు. అప్పుడు హీరో లైట్ గా మొహం మీద ఒక గుద్దు గుద్దుతున్నాడు. అతను దూరంగా ఎగిరి వెళ్లి కింద పడిపోతున్నాడు. ముక్కులో నుండి బ్లడ్ వచ్చేస్తూ ఉంది. అతను అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. అదంతా చూసి షెన్లీకి నవ్వొస్తూ ఉంది. హీరోని చూస్తూ నవ్వుకుంటూ బీచ్ దగ్గర వెళ్తూ ఉన్నారు. ఏంటి నన్ను అలానే చూస్తున్నావు, వాచింది వాడి మొహము నా మొహం కాదు అని హీరో అంటూ ఉంటే లేదు లేదు మీరు ఇలా డైరెక్ట్ గా ఇలా బిహేవ్ చేస్తారని నేను అనుకోలేదు అని షెన్లీ అంటూ ఉంది. కానీ మనసులో ఏదో థింక్ చేస్తూ ఉంది. ఈయన ఎప్పుడు దేన్ని పెద్దగా పట్టించుకోడు, ఈ రోజు ఏమైంది షిన్షికి అని థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు హీరో నువ్వు నా ప్లేస్ లో ఉంటే ఏం చేసేదానివి అని షెన్లీ అడుగుతూ ఉంటే నేనైతే వాడిని చితక్కొట్టేసేదాన్ని అని షెన్లీ అంటూ ఉంది. అది వినే హీరో అయితే నేను కూడా అదే చేశాను, సేమ్ డెసిషన్నే కదా నేను కూడా తీసుకున్నది, నీకు హ్యాపీగా ఉందా అని అడుగుతున్నాడు. షెన్లీకి అర్థమైపోతుంది నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకొని నేను ఎలాంటి డెసిషన్ తీసుకుంటానో ముందే గెస్ చేసి తను నా కోసం ఇలాంటి డెసిషన్ ని తీసుకున్నాడు అని షెన్లీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇద్దరు హ్యాపీగా చేతులు పట్టుకుని నడిచి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఇంటికి వచ్చేస్తున్నారు. నైట్ అవుతుంది. అప్పుడు షెన్లీ బయటకు తొంగి చూస్తూ ఉంటే అక్కడికి ముగ్గురు మనుషులు గోడ దూకి ఇంట్లోకి వస్తూ ఉన్నారు. అది చూసి షెన్లీ ఆదిదేవుడు ఉండే ఈ ప్లేస్ కి భద్రత లేదా అని అనుకుంటూ చూస్తూ ఉంది. అంతలో ఆ దెబ్బలు తిన్న అతను వాళ్ళ మనుషుల్ని తీసుకుని అక్కడికి వచ్చినట్టు ఉన్నాడు. రే నేను ఇప్పుడు ఇంట్లోకి వెళ్తాను, ఆ చేపలు పట్టే అతను వస్తే అతన్ని బాగా తన్ని పడేయండి అని చెప్పేసి అతను రూమ్ లోకి వెళ్తూ ఉంటే అంతలో ఇద్దరు అసిస్టెంట్లు కింద పడిపోతున్నారు. అయ్యయ్యో దయ్యం దయ్యం అని అరుస్తూ ఇతను షెన్లీ రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడు. షెన్లీ అదంతా చూస్తూ ఉంది. అతను షెన్లీని చూసి అరవకొని అతను బాగా భయపడిపోయి అరుస్తూ ఉంటే షెన్లీ ఏమో బాగా స్ట్రాంగ్ గా వెళ్లి కూర్చొని ఉంది. అతనికి అర్థమైపోతుంది నువ్వు వాడు కలిసి ఉండడం లేదా, నువ్వు వాడు ఇద్దరు కలిసి పడుకోరా, ఈ రోజు నాకు కొంచెం అవకాశం ఇవ్వరా బంగారం, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటూ షెన్లీని టచ్ చేయడానికి వెళ్తూ ఉంటే నీకు ఎంత ధైర్యం ఉంటే నిన్ను నువ్వు షిన్షితో కంపేర్ చేసుకుంటావు అనేసి చేతిని ఒక తిప్పి పంపించేస్తుంది. నువ్వు కొంచెం రఫ్ అయిన అమ్మాయి లాగానే కనిపిస్తున్నావు, నాకు ఇలాంటి అమ్మాయిలంటే కూడా చాలా
ఇష్టము అనేసి అతను నవ్వుకుంటూ షెన్లీ దగ్గరికి వస్తూ ఉంటే షెన్లీ లాగి పెట్టి ఒక్కటి బీకుతుంది. ఆ ఫోర్స్ తట్టుకోలేక అతను రౌండ్స్ తిరుగుతూ వెళ్తున్నాడు. అప్పుడు ఒక మేక్కి అతని ప్యాంటు ఇరుక్కొని ప్యాంటు ఊడిపోతుంది. పోయి అతను ఆ మంచం మీద పడుకొని అసలు ఈ అమ్మాయి ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నాడు. అంతలో షెన్లీ వాడిని అటాక్ చేద్దాము అని అనుకుంటూ ఉండేలోపే అక్కడికి హీరో వచ్చేస్తున్నాడు. వచ్చి షెన్లీ కళ్ళను క్లోజ్ చేసేసి నువ్వేమీ చూడకూడదు, చాలా అసహ్యంగా ఉంది అని హీరో అంటూ ఉంటే ఇదంతా నేను హ్యాండిల్ చేసుకుంటాను అని షెన్లీ అంటూ ఉంది. నాకు తెలుసు నువ్వు హ్యాండిల్ చేసుకోగలవు అని, కానీ ఈ రోజు హ్యాండిల్ చేయవద్దు, నేను హ్యాండిల్ చేసుకుంటాను, అర్థమవుతుందా అనేసి హీరో అంటూ ఉన్నాడు. షెన్లీ ఓకే అనేసి కళ్ళు మూసుకొని ఆదిదేవుడి మీద వాలిపోతుంది. ఆదిదేవుడు కొంచెం తలని పైకెత్తి చూడగానే అతను కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. ఇప్పుడు మనకి మూఫాంగ్ ని చూపిస్తున్నారు. మూఫాంగ్ బాడీ నుండి ఎనర్జీస్ అంతా బయటకు వస్తూ ఉంది. అప్పుడు ఫూషాంగ్ బయటకు వచ్చి నన్ను బంధించడానికి ట్రై చేస్తున్నారా? ఆల్రెడీ నీ బాడీ నుండి చాలా ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోయింది. ఇంతకు మించి నన్ను బంధించడానికి నీ దగ్గర పవర్స్ లేదు. అది మాత్రమే కాదు, చిన్న లీడర్ గారు, మీరు అసలు ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయి బాడీలో ఉండే మాయముత్యం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకి కావాలి. అది ఉంటేనే మనం మన లీడర్ని కాపాడగలము. మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావడం లేదు అనేసి అతను పిచ్చి పట్టినట్టు నవ్వుకుంటూ ఉంటే మూఫాంగ్ సైలెంట్ గా కూర్చొని ఉన్నాడు. బయట మాత్రం ఒక సౌండ్ వినిపిస్తూ ఉంది. వెళ్ళి ముందు అమ్మాయిని కనిపెట్టి తీసుకొని రండి అని. ఇప్పుడు షెన్లీ నిద్రలేసే టైం అయింది, కానీ షెన్లీ ఎక్కడో స్వర్గంలో తేలుతున్నట్టు అనిపిస్తూ ఉంది. వెంటనే షెన్లీకి అర్థమైపోతుంది, ఈ రోజు చూడడం, మాట్లాడడం, వినడం ఎలాగా, ఏదీ పని చేయడం లేదు, మనకి ఏ సెన్సు కూడా లేదు కాబట్టి ఎక్కడో ఉంటున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి నన్ను చంపేసినా కూడా నేనేం చేయలేను. నాకు ఎలాంటి స్పర్శ లేదు. ఇదేంటి ఈ రోజు ఇలా ఉంది? నాకు చాలా భయంగా ఉంది. నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. 24 గంటలు గడిచిపోతే మళ్ళీ నేను నార్మల్ అయిపోతాను, కానీ టైం ఎంతో కూడా అర్థం కావడం లేదు అని షెన్లీ థింక్ చేస్తూ ఉంది. షిన్షి అక్కడికి వచ్చి భయపడిపోతున్న షెన్లీని చూసి, షెన్లీ నీకేమైంది? భయపడకు, నేను నీ పక్కనే ఉన్నాను అనేసి షెన్లీని హగ్ చేసుకుని, ఏం భయపడకు, నేను నీ పక్కనే ఉన్నాను షెన్లీ, ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్తున్నాడు. నెక్స్ట్ డే అయిపోతుంది, కానీ హీరో మాత్రం షెన్లీని వదిలేలాగలేడు. హీరో కూడా అలానే పడుకుని నిద్రపోతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అయిపోతుంది. షెన్లీ కళ్ళు తెరిచి చూస్తుంది. మనం షిన్షి మీద పడుకొని నిద్రపోతున్నాము అని అర్థమైపోతుంది. ఆదిదేవుడు గారి స్మెల్, ఆయన నా పక్కనే ఉన్నారు, ఇంకా నాకు ఎలాంటి భయమో లేదు అనేసి హీరోని గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటే హీరో నిద్రలేచి, నువ్వు లేచావా, నీకు ఇప్పుడు ఎలా ఉంది, అంతా ఓకేనా అని అడుగుతున్నాడు. మీరు ఇక్కడే ఉన్నారా అని షెన్లీ అడుగుతూ ఉంటే, అవును ఇక్కడే ఉన్నాను, ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటున్నాను, ఇంక ఎప్పుడు నీతోనే ఉంటాను అని హీరో అంటున్నాడు. నువ్వేం బాధపడకు అని షెన్లీని బుజ్జగిస్తున్నాడు. ఇప్పుడు హీరో ఫూరాంగ్ కోసము ఆ సముద్రరాజు గారి ప్లేస్ దగ్గరికి వస్తున్నాడు. వచ్చి 2 మూలికల పేర్లు చెప్పి వీటిని వెంటనే తీసుకొనిరా అని హీరో అంటూ ఉంటే అది విని ఫూరాంగ్, ఆదిదేవుడు గారు, అవి 2 చాలా వాల్యుబుల్ ఐటమ్స్, వాటిని నేను ఎక్కడ వెతికి తీసుకొని రావాలి అని ఫూరాంగ్ అంటున్నాడు. నువ్వు ఎక్కడ వెతుకుతావో ఏం చేస్తావో నాకు అదంతా తెలియదు, నాకు అవి కావాలి. షెన్లీ ఇంక మీదట వీక్ గా ఉండకూడదు, ఇలా భయపడుతూ కూర్చోకూడదు, నేను అదంతా చూడలేకపోతున్నాను అని చెప్పేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఫూరాంగ్ ఏమో బాగా థింక్ చేస్తూ కూర్చొని ఉన్నాడు, వాటిని ఎలా తీసుకొని రావాలి అని. అప్పుడు అక్కడికి కొంతమంది వచ్చి తొంగి చూస్తూ ఉన్నారు. ఏంట్రా, మీకు కూడా రొయ్యల ఫ్రై కావాలని అడుగుతున్నాడు. అది చూసి వాళ్ళంతా అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉన్నారు. ఓ, వీళ్ళంతా సేమ్ జాతి వాళ్ళు కదా, అందుకే మనం రొయ్యల ఫ్రైని చేస్తూ ఉంటే వాళ్ళు దాన్ని చూసి భయపడి పారిపోతున్నారు అని అనుకుంటున్నాడు. ఫూరాంగ్ వేగంగా వచ్చి వీటిని ఎక్కడి నుండి వెతికి తీసుకొని రావాలి, సరే అక్క లైబ్రరీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చూద్దాము అనేసి వెళ్తున్నాడు. అప్పుడు కరెక్ట్ గా ఫూరాంగ్ ని ఫాలో చేసుకుంటూ ఒక గార్డ్ వస్తూ ఉంటే అక్కడికి కరెక్ట్ గా యూలాంగ్ వచ్చి, ఎందుకు మా తమ్ముడిని ఫాలో చేస్తున్నారు, వాడు నా కోసమే కొన్ని మూలికల్ని తీసుకుని రావడానికి వెళ్తున్నాడు అని యూలాంగ్ అంటుంది. దానికి ఆ గార్డ్, అది కాదండి, ఫూరాంగ్ కొన్ని డేస్ నుంచి కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు, అందువల్లనే నేను ఫూరాంగ్ ని ఫాలో చేసుకుంటూ వచ్చాను, తప్పుగా అనుకోకండి అనేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో ఫూరాంగ్ బుక్స్ అన్నిటిని చెక్ చేసేసి ఏంటి ఒక్క క్లూ కూడా దొరకడం లేదు అనేసి పడుకొని నిద్రపోతున్నాడు. యూలాంగ్ కి దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదో తెలిసినట్టు ఉంది. ఆ బుక్ ని ఫూరాంగ్ పక్కన పెట్టేస్తుంది. ఫూరాంగ్ నిద్ర లేచి ఆ బుక్ లో వెతుకుదాము అనేసి వెతుకుతున్నాడు. అందులో ఏదో క్లూ దొరికినట్టు ఉంది. హమ్మయ్య, ఐడియా దొరికింది అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. అదంతా యూలాంగ్ చూసి, నేను లేకపోతే నా తమ్ముడు ఏమైపోతాడో ఏమో అని అనుకుంటూ చూస్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ షెన్లీ నిద్రలేస్తుంది. హీరో పక్కన కూర్చొని, ఇప్పుడు నీకు ఎలా ఉంది, ఫుడ్ తీసుకొని రానా అని అడుగుతూ ఉంటే దానికి షెన్లీ, నేను చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను,
మాట్లాడగలుగుతున్నాను. కానీ నాకు స్పర్శ మాత్రమో లేదు. నాకు ఫుడ్ ఏమో అవసరం లేదు అని షెన్లీ అంటూ ఉంటే, సరే ఓకే బాగా రెస్ట్ తీసుకో. నేను కొంచెం మార్కెట్ దాకా వెళ్ళి వస్తాను అనేసి వెళ్ళిపోతున్నాడు. షెన్లీ ఏదో థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం షిన్షితో బాగా క్లోజ్ అయిపోతున్నాము. మళ్ళీ మనం తనకి దూరం అయిపోతే దాన్ని తను ఎలా తట్టుకోగలడో ఏమో ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంది. ఇక్కడేమో ఫూషాంగ్ మనుషులంతా కలిసి షెన్లీని వెతుక్కుంటూ వస్తున్నారు. షెన్లీ ఫోటోని చూపించి అడుగుతున్నారు. ఆ ఊరి లీడర్ వాళ్ళ కొడుకు హీరో దగ్గర దెబ్బలు తిన్నాడు కదా, ఆ కోపంతో ఈ అమ్మాయి ఇక్కడే ఉంది, ఒక దెయ్యంతో కలిసి ఉంటుంది అని అంటూ ఉంటే, సరే సరే ముందు ఇల్లు ఎక్కడో చూపించు అని అతను అంటున్నాడు. ముగ్గురు కలిసి అక్కడికి వెళ్తున్నారు. షెన్లీ ఎవర్రా మీరు, మీ ముగ్గురు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అని షెన్లీ అడుగుతూ ఉంది. ఇంత దెబ్బలు తగిలి ఈ అమ్మాయి ఎలా ప్రాణాలతో ఉంది అనేసి అతను షాక్ అయ్యి చూస్తున్నాడు. ఏంటి నన్ను అటాక్ చేయడం కోసమే ఇక్కడికి వచ్చారా, ఇక్కడికి వచ్చే ముందు కొంచెం థింక్ చేసి రావచ్చు కదా అని షెన్లీ అంటూ ఉంది. ఇప్పుడు మేమంటే ఏంటో చూపిస్తాం చూడు అనేసి ఒక స్పెషల్ మంత్రాన్ని వేసి షెన్లీ అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, ఒక్క ఆయుధం కూడా షెన్లీ దగ్గరికి రాలేకపోతూ ఉన్నాయి. అన్ని కింద పడిపోతూ ఉన్నాయి. ఇది నా స్పెషల్ మంత్రము, ఇది ఎలా వర్క్ చేయకుండా ఉంది అనేసి అతను షాక్ అయ్యి చూస్తూ ఉంటే, ఓ ఇదే స్పెషల్ మంత్రమా అని ఒక వాయిస్ వినిపిస్తుంది. ముగ్గురు తిరిగి చూస్తున్నారు. ఎవరా అని చూస్తే ఆ ద్రాక్ష చెట్టు కింద హ్యాపీగా చైర్లో కూర్చొని ఉన్నాడు మన హీరో. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.